హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ 26,000 ఎబోవ్ ఓపెనింగ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. అక్కడ ఒక పొజిషన్ తీసుకోవచ్చు మంచి టైంలో, అది 9:25 దగ్గర. ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వడంతోనే మనం ఎంట్రీ తీసుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ మంచి స్ట్రెంత్ ఉండడం వల్ల క్యాండిల్స్ మంచిగా ఫామ్ అయినాయి. 26,000 బ్రేక్ డౌన్ ఇచ్చినాక మంచి ఫాల్ జరిగింది. డైరెక్ట్ 25,900 వరకు మార్కెట్ ఫాల్ అయింది. ఇక్కడ వరకు మంచి పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ట్రేడ్ మిస్ అయింది మన ఛానల్లో కూడా, ఎందుకంటే మంచి పొజిషన్ అండ్ 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అవ్వడం అండ్ 25,900 కూడా మంచి సపోర్ట్లో యాక్ట్ చేసింది. కానీ మార్నింగ్ 10 AM వరకే మార్కెట్ ఆల్రెడీ టైం అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది, ఎందుకంటే 25,900 దగ్గర సపోర్ట్ స్ట్రాంగర్గా బిల్డ్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం వోల్టాలిటీ చూపించింది. అండ్ ఈ వోల్టాలిటీలో నేను 11:25, 11:30 ఇక్కడ ఒక పొజిషన్ తీసుకున్న. మార్కెట్ 25,900 బ్రేక్ డౌన్ అవుతుంది, ఇంకా ర్యాలీ జరగచ్చు అనుకున్నాను. కానీ సడన్ రివర్సల్ అవ్వడం వల్ల 20 పాయింట్స్ లాస్ అయిపోయింది. అక్కడ మనం తీసుకునే ఫస్ట్ పొజిషన్ సెటప్, అది ప్లాన్. ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, కానీ అది మళ్ళీ ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి రివర్సల్ అయింది సడన్గా. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, బ్రేక్ డౌన్ అయినాక ఇంకొక క్యాండిల్ ఫార్మేషన్ అవుతే లైక్ 25,880 వరకు వచ్చింది అనుకుంటే అప్పుడు మంచి ఛాన్స్ దొరికే ఆపర్చునిటీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయింది 25,970, 960 అబోవ్. అండ్ అక్కడ నుంచి కొంచెం వోల్టైల్ అయ్యి మార్కెట్ 26,000 దాకా వెళ్ళింది. ఒకవేళ ఇంకో పొజిషన్ తీసుకున్నాం, ఎందుకంటే రివర్సల్ వస్తుందని, కానీ మళ్ళీ వోల్టాలిటీ వల్ల మళ్ళీ రివర్స్ అయింది. ఇంకో సెటప్ కూడా ట్రాప్ అయిపోయి అక్కడ కూడా మార్కెట్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. అక్కడ కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజుకి ఇంతే. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఇంకా మంచి సెటప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ లైవ్ స్ట్రీమ్ని కూడా చూస్తూ ఉండండి, షార్ట్స్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.